Hi guys, welcome to another video by Optionables. My name is Saket. So most of the people are looking for strategy which is easy and it requires lesser capital to execute. So today in this video we are going to recommend a strategy called as bull call spread. So in this we are going to see how you can actually take simple views in the market and profit or benefit by taking a bull call spread. So we are going to know details about the strategy, when you should execute it, what is the required capital and what should be the ideal view to execute the strategy and more in this particular video. So I hope that you guys like this video, and if yes, then please do hit the like button, share this video as well as subscribe to the channel. Thank you so much. ఆప్షనబుల్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు అరవింద్. మనం ఈరోజు బుల్ కాల్ స్ప్రెడ్ అనే ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో మనకి ముఖ్యంగా అర్థం కావాల్సింది ఏంటంటే, మనం నేకెడ్ బయ్యింగ్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి, అదే మనము ఈ నేకెడ్ బై ఆప్షన్కి కొద్దిగా ఆప్షన్ సెల్లింగ్ యాడ్ చేసి బుల్ కాల్ స్ప్రెడ్ అనే స్ట్రాటజీని మనము ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనే వాటి గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము ఆప్షన్ చైన్ చూస్తే ఇది లాస్ట్ వీక్ ఎక్స్పైర్ అయినటువంటి ఆప్షన్ చైన్ అనమాట. మనకు క్లోజ్ అయింది 39,300 రేంజ్ దగ్గర, 39,340 ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ రేంజ్ దగ్గర క్లోజ్ అయింది. అయినా కూడా వాటికి దగ్గరలో ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ ప్రీమియమ్స్ అన్నీ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి. 0.5 అయినా కానీ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి. అదే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ కరెంట్ వీక్ ప్రీమియంది చూద్దాం. ఇది 14th అక్టోబర్ ఎక్స్పైరీ కదా, అయితే 21st తీస్తాను. 21st కూడా చూసినట్లయితే మీరు ఇన్ ద మనీ, ఓకే, ఇన్ ద మనీ అంటే ఏంటి, బేసిక్గా మీరు ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్లో చూస్తున్నారో, ఇవన్నీ ఏంటంటే ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్ అన్నమాట. ఇవన్నీ ఏవైతే వైట్ కలర్లో చూస్తున్నారో ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైసెస్. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఈ స్ట్రైక్ ప్రైసెస్కి ఉన్నటువంటి ట్రేడర్ ప్రైస్ మీరు చూసుంటే 418, 365 ఉంది 39,400కి. అయితే మనము ఫార్ అవుట్ ఆఫ్ ద మనీ ఏదైతే 40,000 నుంచి లేకపోతే 39,800 నుంచో 900 నుంచో మనం స్ట్రైక్ ప్రైసెస్ ఒకవేళ కాల్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వాటికి ఉండే ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒకవేళ నేను అనుకుంటాను ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ ఎక్స్పైరీ టైం కల్లా, ఈ థర్స్డే టైం కల్లా పాజిటివ్ ఉంటుంది బాగా, అందుకే నేను ఒక కాల్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటాను. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 40,300 అనే ఒక స్ట్రైక్ ప్రైస్ని తీసుకొని 86 రూపీస్లో ఉంది, అది 86 రూపీస్ది నేను బై చేసి పెట్టానని అనుకుందాం. అంటే ఇప్పుడు నాకు ఈ 86.50 రూపీస్ బై చేసిన తర్వాత ఎక్స్పైరీ కల్లా నాకు ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది అంటే, ఈ 39,300 అనేటువంటి ఒక స్ట్రైక్ ప్రైస్ నుంచి మార్కెట్ అప్ మూవ్ ఉండి ఇక్కడ నుంచి దాదాపు ఒక 1,100 పాయింట్స్ అప్ మూవ్ కనపడితే తప్ప నాకు ఈ 86 రూపీస్లో ప్రాఫిట్ ఉండదు. అంటే నేను ఎక్స్పైరీ వరకు మాట్లాడుతున్నాను, ఇంట్రాడే కాదు. ఎక్స్పైరీ వరకు నాకు 40,400 అన్న మినిమం ఆ ప్రైస్ వరకు బ్యాంక్ నిఫ్టీ మూవ్ ఇస్తే తప్ప నాకున్న ప్రీమియం ప్రాఫిట్లో ఉండదు అనమాట. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కనీసం 40,300కి వచ్చినా కూడా మనం ప్రాఫిట్లో ఉండలేం, లేదా 40,200కి వచ్చినా మనము ప్రాఫిట్లో ఉండలేం. అంటే మనకి ఉన్న క్యాపిటల్ రిస్క్లో ఉన్నట్లే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ మనం 2 విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆప్షన్ బయింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినట్టు, నెక్స్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ ఏదైతే మనము కంపేర్ చేద్దాం అనుకుంటున్నామో దాని గురించి, బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మాట్లాడాం. అయితే ఆప్షన్ బయింగ్లో నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్లు మనము 39,300 దగ్గర ఇప్పుడు మనకి
బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఒకవేళ నెక్స్ట్ వీక్ నేను బుల్లిష్ ఉంటుంది అనుకొని 40,300 స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నాను అనుకోండి, 87 రూపీస్ లేకపోతే 80 రూపీస్ అనుకుందాం. నాకు కనీసం ఈ 39,300 బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగి 40,300 దాటిపోతేనే, అంటే దాదాపు కనీసం ఒక 400 వరకు వస్తే తప్ప నాకు ఈ 80 రూపీస్ ప్రాఫిట్లో కనపడదు. అంటే ఎక్స్పైరీ లోపల నాకు ఈ బ్యాంక్ నిఫ్టీ ఇంత మూవ్ ఇవ్వాలన్నమాట. ఇంత బాగా పెరిగితేనే తప్ప నాకు ఈ ప్రీమియం అనేది ప్రాఫిట్లో ఉండదు. కాబట్టి మనకి పర్సంటేజ్ ఛాన్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నా కూడా మార్కెట్ ఇప్పుడు ఎన్ని వ్యూస్ ఉన్నాయి మనకు మార్కెట్లో, ఒకవేళ మూవ్మెంట్లో మనకి 3 మూవ్మెంట్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది, లేదా కన్సాలిడేటెడ్ ఉంటుంది, లేదా డౌన్ ట్రెండ్ ఉంటుంది. మనకు మార్కెట్ ఉండేది మ్యాక్సిమం ఈ 3 ట్రెండ్సే. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్లు 40,300 అనే ఒక కాల్ని తీసుకున్నప్పుడు అంటే దాదాపు ఎన్ని పాయింట్స్ అప్ మూవ్ ఉండాలి, నాకు కనీసం 40,400 కన్నా రావాలి. అంటే దాదాపు 1,100 పాయింట్స్ అన్నా అప్ మూవ్ ఇవ్వాలి. అంటే మినిమం 4 డేస్లో, అంటే ఇప్పుడు మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే వేసుకుంటే 4 డేస్లో నాకు కనీసం ఒక 1,100-1,200 పాయింట్స్ అప్ మూవ్ ఉంటే తప్ప నా ప్రీమియం అనేది ప్రాఫిట్లో ఉండదు. అంటే బయ్యర్ ఇక్కడ నేను బై చేశాను అనుకోండి, నేను ఇక్కడ బయ్యర్ ప్రాఫిట్లో ఉంటాను. ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటాను, నాకు కావాల్సిన పాయింట్ గెయిన్ వస్తే తప్ప. ఇన్ని పాయింట్స్ వరకు నేను, లేకపోతే 400 వేసుకోవాలి మినిమం. నాట్ ఈవెన్ 399కి వచ్చినా కూడా మనం ప్రాఫిట్లో ఉండలేము. మినిమం ఒక 400 వరకు వస్తే మనం ప్రాఫిట్లో ఉంటాం. అంటే ఈ 3 సిచ్యువేషన్స్లో ఒక్కసారి మాత్రమే బయ్యర్కి ప్రాఫిట్ వస్తుంది. అది కూడా మినిమం ఒక 1,100 పాయింట్స్ అన్న అప్ మూవ్ ఉండాలి. అదే ఇప్పుడు ఆప్షన్ సెల్లర్కి చూద్దాం. ఇదే 40,300 స్ట్రైక్ ప్రైస్ దగ్గర 80 రూపీస్ని సెల్ చేశాడు అనుకుందాం. ఆప్షన్ సెల్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ మార్కెట్ కన్సాలిడేట్ అయినా, డౌన్ ట్రెండ్ ఉన్నా, లేదా అప్ మూవ్ ఉన్నప్పుడు కనీసం ఒక 1000 పాయింట్స్ 800 పాయింట్స్ అప్ ఉన్నా కూడా ఆప్షన్ సెల్లర్ ఇక్కడ ప్రాఫిట్లో ఉంటాడు అనమాట. ఎందుకంటే తీటా డీకే అవన్నీ ఉంటాయి కాబట్టి. మనము తీటా డీకే గామా వాటి గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఈ వీడియో మాత్రం బేసిక్గా ఇప్పుడైతే బిగినర్స్ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి తీటా డీకే ఇవైతే ఏమున్నాయో అడ్వాన్స్డ్ డీటెయిల్స్ అవన్నీ వేరే వీడియోలో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 3 సిచ్యువేషన్స్లో, అవుట్ ఆఫ్ 3 సిచ్యువేషన్స్లో మనకి కనీసం ఒక 2 సిచ్యువేషన్స్లోనైనా ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్ వస్తుంది. ఒక్కసారి మాత్రమే, అంటే 1 అవుట్ ఆఫ్ 3 సిచ్యువేషన్సే బయ్యర్కి ప్రాఫిట్ వస్తుంది. అది కూడా మినిమం ఒక 1,100 పాయింట్స్ అప్ ఉంటేనే, అంటే మనం తీసుకునే స్ట్రైక్ ప్రైస్ని బట్టి ఎక్స్పైరీ వరకు. ప్రాబబిలిటీ అనేది ఎలా వస్తుంది, ఇప్పుడు ఇక్కడ 1 అవుట్ ఆఫ్ 3నే కాబట్టి ఒక 33% మాత్రమే బయ్యర్ ప్రాఫిట్లో ఉంటున్నాడు. మిగిలిన 67% ఏదైతే ఉందో ఆ 67% ఆప్షన్ సెల్లర్ ప్రాఫిట్లో ఉంటున్నాడు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి ఒక కండిషన్, లేకపోతే మనకున్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో ఎక్కువ మార్జిన్ అవసరం ఉంటుంది. మనం ఒక నెకెట్ పొజిషన్ మనం ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే దాదాపు ఒక 2.5 lakhs ఏమో అవసరం ఉంది. అంటే హెడ్జింగ్ తీసుకోకుండా మనము సెల్ చేయాలి అన్న సేఫర్ సైడ్, అంటే క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రకారం మాట్లాడుకుంటే మనం మినిమం ఒక 2.5 lakhs అనేది అవసరం. అదే బయ్యింగ్ అయితే ఒక 80 రూపీస్ లేకపోతే ఒక 100 రూపీస్ తీసుకున్నా కూడా 2,500 మాత్రమే మనకి రిస్క్ ఉంటుంది. కాబట్టి రిస్క్ తక్కువ. అయితే ఇప్పుడు మనకి ఇంత అమౌంట్ పెట్టినా కూడా 2.5 lakhs పెట్టినా కూడా మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ 2,500 రూపీస్ పెట్టినా కూడా మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ 2 సిచ్యువేషన్స్ని మనము బ్యాలెన్స్ చేయాలి అంటే మనము బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనము వాడుకోవచ్చు అనమాట. అయితే బుల్ కాల్ స్ప్రెడ్లో మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, దానికి ఉన్నటువంటి మార్జిన్ ఎంత అవసరం అనేది మనము మాట్లాడదాం. ఓకే, సో బుల్ కాల్ స్ప్రెడ్లో మనకు కావాల్సిన మార్జిన్ చాలా తక్కువ అనమాట. మ్యాక్సిమం ఒక 40,000 కంటే తక్కువనే ఉంటుంది.
అంతకంటే ఎక్కువ అవసరం లేదు కూడా. సారీ, ఇది ఇలా ఉంది. ఓకే, 40,000 కంటే తక్కువ అనమాట. మనకి ఎక్కువ మార్జిన్ కూడా అవసరం లేదు. అదే కాకుండా మనకి ప్రాబబిలిటీ అనేది ఏదైతే ఉందో 33% ఇందాకలా ఆప్షన్ బయింగ్కి అయితే మాట్లాడామో, ప్రాబబిలిటీ ఏదైతే ఉందో ఆ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. అంటే 33% నుంచి 45, 58 అలా మనకి ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది, అంటే ప్రాఫిట్ రావడానికి అనమాట. ఓకే, అప్స్టార్లో మనం ఒకసారి మనం అనుకున్నటువంటి స్ప్రెడ్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేద్దాం. ఫస్ట్ మనము ఆప్షన్ బయింగ్లో మాట్లాడుకున్నట్లు 40,300 అనే ఒక కాల్ బై చేశాను అనుకుందాం. బై చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఏంటి అని ఒకసారి చూద్దాం. బై చేశాను, బై పొజిషన్ యాడ్ చేసిన తర్వాత నాకున్నటువంటి ప్రాబబిలిటీ ఎంత చూడండి, ఓన్లీ 16% మాత్రమే ఉందన్నమాట. 16% ఉంది, ప్లస్ మనకి బ్రేక్ ఈవెన్ 40,387, అంటే దాదాపు 40,400 వరకు మనకు బ్రేక్ ఈవెన్ అప్పుడు అక్కడ దాకా ఉందన్నమాట. అంటే దాదాపు ఒక 1100 నుంచి 1000 నుంచి 1100 వరకు మనకి మినిమమ్ బ్యాంక్ నిఫ్టీ బాగా మూవ్ ఇస్తే తప్ప మనకి ప్రాఫిట్ ఉండదు అనమాట. ఇక్కడ మనం చూస్తే దాదాపు మనకి ఇంత మూమెంట్ ఉండాలన్నమాట, బాగా ఎక్కువ మూమెంట్ ఉంటే తప్ప మనం ప్రాఫిట్లో ఉండలేం. మీకు స్లైడ్ అప్ చేస్తున్నాను కనపడడానికి. ఇక్కడ చూస్తే మీరు మనకి బ్రేక్ ఈవెన్ ప్రైస్ 40,387, అంటే దాదాపు మనకి ఒక 1000 నుంచి 1100 పాయింట్స్ అప్ మూవ్ వెళ్తే తప్ప మనము ప్రాఫిట్లో ఉండలేము. ఇక్కడ చూడండి గ్రాఫ్ కూడా మనకి ఇక్కడ వరకు ఈ బ్రేక్ ఈవెన్ ప్రైస్ వరకు మనకి ప్రాఫిట్ రాదు. కనీసం మనము ఆ బ్రేక్ ఈవెన్ ప్రైస్ క్రాస్ అయితేనే మనకి ప్రాఫిట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మనము ఆ బుల్లిష్ మూమెంటం ఉంటుంది అనుకుంటే మాత్రమే మనకు ప్రాఫిట్ వస్తుంది. అంటే 16% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. అదే ఇప్పుడు నేను బుల్ కాల్ స్ప్రెడ్ అనేది డిజైన్ చేశాను అనుకోండి, అంటే 39,300 ఫర్ ఎగ్జాంపుల్. 39,300 ఎందుకు తీసుకున్నాను అంటే మనకు ఆప్షన్ చైన్లో మీరు చూసుంటే ఆ పర్టికులర్ ప్రైస్ అనేది ఇన్ ద మనీ అయిపోయింది కాబట్టి మనకి ఇన్ ద మనీ కాబట్టి ఆ పర్టికులర్ ప్రైస్ తీసుకున్నాను. 39,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫస్ట్ సెల్ చేస్తున్నాను. సెల్ చేసి తర్వాత దీని నుంచి ఒక 500 పాయింట్స్ ఇన్ ద మనీ వెళ్తున్నాను. 100, 200, 300, 400, 500, అంటే 38,800 కాల్. 800 కాల్కి వెళ్ళి అక్కడ నేను ఇంకొక కాల్ ఆప్షన్ని బై చేస్తాను అనమాట, 38,800. సో ఇక్కడికి వెళ్ళేసి నేను ఒక ఆప్షన్ని బై చేస్తున్నాను. మనం ఇప్పుడు చూద్దాము మనకు ఉండే ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది అని, అండ్ బ్రేక్ ఈవెన్ ప్రైస్ ఎంత ఉంటుంది అని చూద్దాం. ఓకే, ఇది తీసేయాలి ఎందుకంటే మనం ఇందాకలా యాడ్ చేసాం. సో ఇప్పుడు చూడండి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఇక్కడ చూడండి మనకి ఒక 58%, అంటే ఇందాక 16% నుంచి ఇప్పుడు దాదాపు ఒక 60%, దాదాపు ఒక 30 to 40% ఇంక్రీజ్ అనేది ఉంది ప్రాబబిలిటీలో. అంతేకాకుండా మనకి బ్రేక్ ఈవెన్ ప్రైస్ కూడా మీరు చూస్తే 39,111, అంటే దాదాపు 39,100, అంటే మనం అనుకున్న దానికంటే మనం 1,100 పాయింట్స్ అప్ మూవ్ ఉండాల్సిన పని లేదనమాట. ఇప్పుడు మనకి 39,100 చేంజ్ దగ్గర ఉన్నా కూడా మనము ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటాం అనమాట. అంటే మనము ఎగ్జాక్ట్గా ఒక 1100-1200 పాయింట్స్ అప్ మూవ్ ఉంటుంది అనేటువంటి మన అనాలిసిస్ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఈ సిచ్యువేషన్లో. మనం కొద్ది గొప్ప అనాలిసిస్ రాంగ్ అయినా కూడా మనము ఒక 400-300 పాయింట్స్ మూవ్ తోటి కూడా మనం ప్రాఫిట్లో ఉంటాం. దాదాపు మనకి 39,111 పాయింట్స్ వరకు మనకి బ్రేక్ ఈవెన్ ఉంది. బ్రేక్ ఈవెన్ అనేది మనకు తగ్గింది ఈ సిచ్యువేషన్లో, అంటే ప్రాబబిలిటీ పెరిగింది, బ్రేక్ ఈవెన్ కూడా తగ్గింది, అంటే మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ. అంతేకాకుండా మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ చూడండి, ఇక్కడ మార్జిన్ మీరు కనుక చూసుంటే ఓన్లీ 19,000 చేంజ్ అనమాట. ఎస్టిమేటెడ్ మార్జిన్ చాలా తగ్గింది. అంటే ఎవరైనా మామూలుగా ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట దీంట్లో. అంటే తక్కువ మార్జిన్ తోటి ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రిస్క్ కూడా తక్కువ పెట్టుకొని ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మనకి లాసెస్ కూడా మేనేజ్ చేయొచ్చు అనమాట. అంటే ఆప్షన్ బయింగ్లో మనకు ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఏదైతే ఉందో ఆ ప్రాబబిలిటీని తగ్గించుకొని మనము
ఇక్కడున్న ప్రాబబిలిటీని బుల్ కాల్ స్ప్రెడ్లో ఉన్న ప్రాబబిలిటీని పెంచుకుంటాం అనమాట. అంటే దీంట్లో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి, బేసిక్గా దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఫస్ట్ క్యాపిటల్ అనమాట. క్యాపిటల్ మనకి ఒక నార్మల్ రీటైలర్ ఎంతవరకు అయితే ఇన్వెస్ట్ చేయగలడో అంతవరకు ఉంటుంది. ఒక 20,000 నుంచి ఒక 40,000 అనుకుందాం. ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా కూడా 20,000 నుంచి 40,000. రెండు ప్రాబబిలిటీ అనమాట. ప్రాబబిలిటీ అనేది మనకి పెరిగిపోతుంది. మనకు అంతకుముందు ఖచ్చితంగా మన వ్యూ కరెక్ట్ అయితే ఒక 1100-1200 పాయింట్స్ అప్ అయితే తప్ప మనకి ప్రాఫిట్ రావట్లేదు. అదే ఇక్కడ ఏంటి, మనము ఆప్షన్ సెల్లింగ్ కూడా కంబైన్ చేసి చేస్తున్నాం కాబట్టి మనకి ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంకొకటి థర్డ్ పాయింట్ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, దీంట్లో మనము ఫస్ట్ ఆప్షన్లో బయ్యింగ్ చేయాలి, తర్వాతనే సెల్లింగ్ చేయాలి. రివర్స్లో చేయకూడదు అనమాట. ఫస్ట్ బయ్యింగ్ చేసి తర్వాత సెల్లింగ్ చేయాలి. అంటే మనకి మార్జిన్ బెనిఫిట్ అనేది రావాలి అంటే ఖచ్చితంగా మనము ఫస్ట్ బయ్యింగ్ చేయాలి. బయ్యింగ్ చేసి తర్వాత సెల్లింగ్ చేస్తే ఈ మార్జిన్ బెనిఫిట్ అనేది మనకు వస్తుంది అనమాట. లేకపోతే ఈ మార్జిన్ బెనిఫిట్ రాదు. తర్వాత 300 ఆప్షన్ మనం సెల్ చేసినా కూడా, తర్వాత 38,800ని సెల్ చేసినా కూడా మన బ్రేక్ ఈవెన్ ప్రైస్ అనేది ఇక్కడే ఉంది, వీటి మధ్యలోనే ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ మనకి వాలటిలిటీ అనిపించినా కూడా, ఇందాకలా మనం మాట్లాడుకున్నట్లు మనకున్న త్రీ ట్రెండ్స్లో ఏ ట్రెండ్ మనకి సాటిస్ఫై అయినా కూడా, మార్కెట్లో మనకి 3 ట్రెండ్స్లో అప్ ట్రెండే కానీ, కన్సాలిడేటెడే కానీ, లేదా డౌన్ ట్రెండ్ అయినా కూడా మనకి సిచ్యువేషన్స్లో ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అందుకే బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మన రీటైలర్స్కి కూడా ఈజీగా వర్కౌట్ అయ్యే ఒక స్ట్రాటజీ అనమాట. ఎందుకంటే క్యాపిటల్ అనేది తక్కువ వాడుకోవచ్చు, ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే మన వ్యూ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళినా మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఒకవేళ రాంగ్ అయితే ఈ లాసెస్ ఉంటాయి. కానీ మనకి ప్రాబబిలిటీ అనేది ఇక్కడ 58% ఉంది. కానీ ఈ టైంలో మనం ప్రాబబిలిటీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము పాజిటివ్ ట్రెండ్ అనుకొని మనము బుల్ కాల్ స్ప్రెడ్ తీసుకుంటున్నాం కాబట్టి. అదే మనం బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్ ఉంటుంది అనుకుంటే దానికి మనము ఫాలో అయ్యే స్ట్రాటజీ ఏంటంటే బేర్ పుట్ స్ప్రెడ్ అనమాట. ఇది చాలా సింపుల్ ఇప్పుడు. ఎందుకంటే బుల్ కాల్ స్ప్రెడ్ చూసాం కదా, ఇప్పుడు దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉండేది బేర్ పుట్ స్ప్రెడ్ అనమాట. అంటే మనము పుట్ సైడ్ ఇన్ ద మనీ ఆప్షన్స్ తీసుకుంటాం. పుట్ సైడ్ ఇన్ ద మనీ ఆప్షన్స్ని మనము సెల్ చేస్తాం. తర్వాత ఇంకో 500 మనము కిందికి వెళ్ళేసి మళ్ళీ మనం ఇంకొక ఆప్షన్ని మనం బై చేస్తాం అనమాట. సో అప్పుడు మనకి బేర్ పుట్ స్ప్రెడ్ అవుతుంది. సో మనకి ఉన్న వ్యూ ప్రకారం మనము బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మనకున్న మార్కెట్ వ్యూ అనేది అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా అనే దాన్ని బట్టి మనము బుల్ కాల్ స్ప్రెడ్ కానీ బేర్ పుట్ స్ప్రెడ్ కానీ మనము ట్రై చేయొచ్చు అనమాట. మీ అందరికీ ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి కంటెంట్ ఇంకా ఆప్షనబుల్ తెలుగులో రావాలి అనుకుంటే ఈ ఆప్షనబుల్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.